How to root Android. How to update Android to latest version. What is bootloader, custom recovery, custom RAM, supersu ఇవన్నీ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ అంటే ఏంటి, రూట్ డివైస్కి అన్రూటెడ్ డివైస్కి తేడా ఏంటి. రూట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్లో మీకు అడ్మిన్ ఫీచర్స్ అయితే అడ్మిన్ అకౌంట్ ఎలా ఉంటుందో ఆండ్రాయిడ్లో రూట్ యూజర్ కూడా అదే ఫీచర్ ఉంటుంది. అదే లైనక్స్లో కూడా అడ్మిన్ అకౌంట్ని రూట్ అంటారు. రూట్ ఎనేబుల్ చేయాలంటే లైనక్స్లో మీరు supersu ఇది చేంజ్ చేయాల్సి ఉంటుంది, అదే చేసుకోవాలి. అదే ఆండ్రాయిడ్లో అయితే రూట్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది ఏంటనేది చెప్తా. రూట్ చేయడం వల్ల సేఫా కాదా రూట్ చేయడం అనేది చూసుకుంటే, ఫస్ట్ రూట్ చేస్తే మీకు ఫైనాన్షియల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ నాట్ వర్క్ కావు, ప్లస్ మీకు వారంటీ పోతుంది. సెకండ్ ఏంటంటే మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే యాప్ మొత్తం టోటల్ కంట్రోల్ అనేది యాప్కి వచ్చేస్తుంది. ఎలా అంటే సిస్టమ్ ఫైల్స్ని చేంజ్ చేస్తుంది. ఎలా అంటే సిస్టమ్ రన్ కావడానికి బేసిక్ ఫైల్స్ ఏంటి, కర్నల్ అని ఉంటుంది. కర్నల్ అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో కమ్యూనికేషన్ చేస్తుంది. అది ఆ ఫైల్స్లో సెక్యూరిటీ రూల్స్ కూడా ఉంటాయి. ఎంత CPU వాడాలి, ఎంతవరకు లిమిట్స్ ఉండాలి అనేది వాడుతుంది. ఎప్పుడు ఏ బటన్ వస్తే పవర్ ఆన్ కావాలి అవన్నీ ఉంటాయి. అది ఏమవుతుందంటే అంత టోటల్ వచ్చేసరికి స్పైవేర్ అనేది మన ఫోన్లో డౌన్లోడ్ అయిపోయి మన డేటా అంతా ఆటోమేటిక్గా కలెక్ట్ చేసేసి సర్వర్కి పంపిస్తుంది. ఆటోమేటిక్గా వితౌట్ పర్మిషన్ ఇంటర్నెట్ ఆన్ అవుతుంది. మనకు ఇంటర్నెట్ అని కనిపించదు, కానీ ఇంటర్నెట్ ఆన్ అవుతుంది. వాయిస్ రికార్డ్ అవుతుంది, కెమెరా రికార్డ్ అవుతుంది. ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట. సో అంటే ఇది ఎప్పుడు అలా సాధ్యమవుతుంది అంటే అన్నోన్ సోర్స్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే అవుతుంది. అంటే బయటకి ఎలా అంటే మంచి యాప్లే, మంచి ఫీచర్సే ఉంటాయి, వీడియో ఎడిటర్ కానీ వాల్పేపర్స్ కానీ ఉంటాయి, కానీ లోపల జరుగుతుంది అలాంటి ఇష్యూస్ ఉంటాయి. అంటే ప్లే స్టోర్లో ఉన్న వాటికి కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు చెక్ చేసి రిమూవ్ చేస్తారు. అసలు టాపిక్ వస్తే అక్కడ బూట్ లోడర్ అంటే ఏంటి. బూట్ లోడర్ అంటే మన విండోస్లో సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు బయోస్లా వస్తుంది కదా, బయోస్ అంటారు దాన్ని. F2 కొట్టేసి మనం బూట్ చేంజ్ చేసుకుంటాం కదా, అలాంటిదే బయోస్ సెట్టింగ్ లాంటిది బూట్ లోడర్ కూడా. ఆండ్రాయిడ్లో ఏంటంటే మన ఆపరేటర్ ఇచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే కాకుండా వేరే ఏదైనా ఇన్స్టాల్ చేయడానికి రెస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. అది లాక్ చేసి పెడతారు వాళ్ళు. అదే దీన్ని అన్లాక్ చేస్తేనే మనం నెక్స్ట్ ఏదైనా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు రూట్ చేయాలనుకుంటే బూట్ లోడర్ అన్లాక్ చేయాలి. ఇది ఎలా చేస్తారంటే మీకు సిస్టమ్ తోటే అవుతుంది, విత్ ఇన్ సెల్లో కాదు. ఇది బూట్ లోడర్ ప్రాసెస్. ఇది చేయాలనుకుంటే మీరు విండోస్లో మీరు ఫాస్ట్ బూట్ టూల్స్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ODIN3 అని ఉంటుంది. అన్లాక్ చేయడానికి వాడతారు సాఫ్ట్వేర్. అది అన్లాక్ చేసే సాఫ్ట్వేర్. అది ఇన్స్టాల్ చేసేసి దీన్ని రికవరీ మోడ్లో పెట్టేసి అంతే, రికవరీ మోడ్లో పెట్టాలి. రికవరీ మోడ్ అంటే మన వాల్యూమ్ డౌన్ బటన్ ప్లస్ పవర్ బటన్ నొక్కేస్తే రికవరీ మోడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఫాస్ట్ బూట్ OEM అన్లాక్ ఏదో టైప్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, కస్టమ్ రికవరీ. కస్టమ్ రికవరీ అంటే మనం రికవరీ మోడ్లో పెట్టినప్పుడు మనకు ఇన్స్టాల్ ఫ్రమ్ సోర్సెస్, వైప్ డాటా లాంటి ఆప్షన్స్ వస్తాయి. రికవరీ మోడ్ చూపించాలంటే మీకు రికవరీ మోడ్ ఎంత అవుతుంది, రికవరీ మోడ్ అలా వస్తాయి. అయితే ఏంటంటే స్టాక్ రికవరీ మోడ్ అంటే ల్యాప్టాప్ సిస్టమ్ ఫోన్తో వచ్చేది. ఏంటంటే మనకు వేరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎలా అంటే మన నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే .image IMG అని ఉంటుంది. అది ఇన్స్టాల్ కాదు. దానికోసం మనం కస్టమ్ రామ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా అంటే అది చేయాలంటే మనకు మళ్ళీ ల్యాప్టాప్ కావాలి, సెల్లో అదే కాదు, విత్ ఇన్ సెల్లో కాదు. ఇది TWRP అనేది వీళ్ళొక టీం అనమాట. వీళ్ళ టీం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు అనమాట, కస్టమ్ రికవరీ పాయింట్ అనేది. అయితే ఏంటంటే కస్టమ్ రికవరీ అనేది ప్రతి డివైస్కి ఒకటి స్పెసిఫిక్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డివైస్కి ఎలా ఉంటుందో కంపైల్ చేయాలి. మీరు వేరే డివైస్ కానీ కస్టమ్ రికవరీ దీనికి వాడితే ఏమవుతుందంటే మీ ఫోన్ అనేది ఇలా స్టార్టింగ్ లూప్లో ఇరుక్కుపోతుంది, రికవరీ మోడ్లో ఇరుక్కుపోతుంది.
ఇంకొకటి హార్డ్ బ్రిక్ అంటారు, అది డెడ్ అయిపోతుంది ఫోన్. ఇక మీకు దేనికి యూజ్ చేసుకోవాలి పనికిరాదు. హార్డ్ బ్రిక్ నుంచి తీయాలన్నా 1%, 10% ఫోన్స్ వస్తాయి, మిగతా డెడ్ అయిపోయినట్టే. అలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ మీరు ఏమన్నా రూట్ చేయాలనుకుంటే మీరు కస్టమ్ ఫోరం, XDF ఫోరంలోకి వెళ్ళి సెట్ చేసి మీ డివైస్కి ఆల్రెడీ ఉందా, రూట్ ఉందా అని తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రూట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మీరే కంపైల్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు రూట్ చేయాలంటే బూట్లోడర్ అన్లాక్, సెకండ్ కస్టమ్ రికవరీ, థర్డ్ మీరు రూటింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. థర్డ్ స్టెప్ ఇది supersu అనేది ఫేమస్. తర్వాత వచ్చింది మ్యాజిక్స్ అనమాట. ఇది ఇన్స్టాల్ చేస్తే మీకు రూట్ ప్రివిలేజెస్ అని చేంజ్ చేస్తారు అనమాట. ఇది రూట్ అయిపోయింది. రూట్ అయిన తర్వాత మీకు ఏమన్నా ఇంటర్నల్ సౌండ్ రికార్డ్ కావాలనుకుంటే ప్లే స్టోర్లో మీకు మూవీస్ అండ్ ఇంటర్నల్ ప్లగిన్ అని ఉంటుంది. అది మీకు ఇంటర్నల్ సౌండ్ ప్లస్ మీ వాయిస్ ఒకటేసారి రికార్డ్ చేస్తుంది. మీకు గేమ్ స్ట్రీమ్ అని రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్గ్రేడ్ ఏంటి, ఒకసారి మీరు ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ 7 ఉందనుకోండి, మీరు 10 కావాలనుకున్నారు, 5 ఉందనుకోండి, 10 కావాలనుకున్నారు. చేయాలంటే ఫస్ట్ మీరు అన్లాక్ చేయాలి ఫోన్. ఫస్ట్ కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీ ఫోన్ ఒప్పో ఉందనుకోండి, మీరు రెడ్మీ వల్ల కస్టమ్ చేసుకోవచ్చు, గూగుల్ పిక్సెల్ది సాఫ్ట్వేర్ వేసుకోవచ్చు. హార్డ్ బ్రిక్ అంటే చెప్పాను, హార్డ్ బ్రిక్ అంటే టోటల్ డెడ్, సాఫ్ట్ బ్రిక్ అంటే స్టార్టప్ దగ్గర లోగా చేయకపోవడం, తర్వాత బ్రోకెన్ రికవర్ అంటే రికవర్ మోడ్ పనిచేయకపోవడం. రూట్ అంటే ఏంటిది, కస్టమ్ రామ్ అప్డేట్ చేయడం అంటే ఏంటి. రూట్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా బూట్లోడర్ అన్లాక్ చేయాలి. అంటే ఐఫోన్ అన్లాక్ లా అంటారు, కానీ ఐఫోన్ అన్లాక్ జైల్ బ్రేకింగ్ అంటారు. అది కూడా చాలా సింపుల్. బూట్లోడర్ అన్లాక్ చేయాలి, కస్టమ్ రికవర్ చేయాలి, ప్లస్ ఇన్స్టాలింగ్ రూట్ యాప్. ఇక్కడ వస్తే బూట్లోడర్, కస్టమ్ రికవరీ, తర్వాత ఫ్లాషింగ్, థర్డ్ పార్టీ ఫ్లాషింగ్ యాప్. ఇవన్నీ మీకు థర్డ్ పార్టీ కస్టమ్ రామ్ అనేది మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఫోరం XDF దాంట్లో దొరుకుతుంది. స్టాక్ రామ్కి వర్సెస్ కస్టమ్ రామ్ తేడా ఏంటంటే, స్టాక్ రామ్ మొబైల్తో వస్తుంది, కస్టమ్ రామ్ అంటే వేరే డెవలపర్. ఎగ్జాంపుల్ కస్టమ్ అంటే ఇప్పుడు XDF ఫోరంలో డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు ఏదైనా డివైస్కి కొంచెం మాడిఫై చేసేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తారు, దాన్ని మనం వాడతాం, కస్టమ్ రామ్ అంటారు దాన్ని. టోటల్గా ఇది OTA అప్డేట్ అంటే ఓవర్ ద ఎయిర్ అంటే OTA అప్డేట్స్ ఎలా వస్తుందంటే, సిస్టంలో అప్డేట్ కొడితే మనకు ఆల్రెడీ అప్డేట్ వచ్చింది, డౌన్లోడ్ చేసుకోని చెప్తుంది, అది OTA అప్డేట్. అదే మాన్యువల్గా ఎలా అంటే ఫర్మ్వేర్ ఆఫ్ ఐఫోన్, ఇట్లా iPhone 6 ఉంది, కొన్ని మీకు వాళ్ళు అప్డేట్ చేసి పెడతారు, కానీ OTA ద్వారా రావాలి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్లో చూస్తే డైరెక్ట్ వీళ్ళు ఐఫోన్ ఒకటే కాబట్టి డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్లో పెడతారు, అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆండ్రాయిడ్ అయితే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఉంటుంది అన్నమాట, దాన్ని వీళ్ళు కంపెనీస్ వాళ్ళు వాళ్ళ డివైస్ తగ్గట్టు కంపైల్ చేసుకొని మాడిఫై చేసుకొని రిలీజ్ చేస్తారు. మీరు iOS 13 అంటే ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆండ్రాయిడ్ అయితే అలా లేదు. మీకు ఆండ్రాయిడ్ కావాలనుకుంటే మీరు సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చర్కి వెళ్తే ఫోన్ డివైస్ని బట్టి మీకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, డైరెక్ట్ ఉండదు.